మా పాపకైతే డేలో నేను ఏదో ఒక టైంలో యాక్టివిటీ అయితే చేపిస్తూ ఉంటానన్నమాట. దానివల్ల వాళ్ళు కొత్త విషయాలు అనేవి నేర్చుకుంటారు. అది వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ చేస్తుంది. 0 to 1 month అయితే వాళ్ళ విజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ మాత్రమే చూడగలుగుతారు. ఇంకా 1 to 2 months నుంచి కలర్ విజన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఫస్ట్ అయితే వాళ్ళు రెడ్ కలర్ చూస్తారు, తర్వాత గ్రీన్, ఎల్లో కూడా చూస్తారు. 3 to 4 months నుంచి వాళ్ళ కలర్ విజన్ అనేది ఫుల్ గా డెవలప్ అవుతుంది. అప్పుడు వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ అయితే వాళ్ళు చూస్తారు. ఇంకా బేబీ ఐస్ కోసం అయితే హార్ష్ లైట్స్ అనేవి అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఫీడింగ్ చేస్తున్నప్పుడు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ కూడా ఉండాలి. 3rd month నుంచి ఐస్ లో ఏదైనా అలైన్మెంట్ డిఫరెంట్ ఉంటే పీడియాట్రిషియన్ అయితే కన్సల్ట్ చేయడం చాలా మంచిది. 3rd month నుంచి బేబీకి అయితే మిర్రర్ చూపించండి. మిర్రర్ చూపిస్తే చిక్కిపోతారు అంటారు కదా, అలా అయితే మా పాపకి డేకి 2-3 times అయినా మిర్రర్ చూపిస్తాము. అందులో తను చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. అది కూడా ఒక యాక్టివిటీయే. తను ఏడుస్తున్నప్పుడు కూడా మిర్రర్ చూపిస్తే ఏడు బాబేస్ అయితే నవ్వేసుకుంటది. ఇంకా నేను ఫుడ్ తినిపిస్తున్నప్పుడు కూడా మిర్రర్ కి ఆపోజిట్ లో కూర్చొని తినిపిస్తాను. అలా అయితే తను నాకు కనిపిస్తుంది. కాబట్టి దీంట్లో మీరు ఏమైనా యాక్టివిటీస్ చేస్తున్నారా లేదా ఈ వీడియో చూసి చేద్దాం అనుకుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ప్రతి మదర్కి షేర్ చేయండి.